ఒక ఊరిలో రాముడు లక్ష్మి అనే దంపతులు ఉండేవారు. ఇద్దరు నా అన్నవాళ్లు లేని అనాథలు. అలాగే వాళ్లకు ఉండటానికి ఇల్లు వాకిలి కూడా లేదు. ఇద్దరు ఊరి బయట మర్రి చెట్టు కింద నివాసం ఏర్పాటు చేసుకుని జీవించేవాళ్లు. ఇద్దరిది భిన్నమైన మనస్తత్వం. లక్ష్మిదేమో కష్టపడి సంపాదించి బతకాలి అనే మనస్తత్వం కలిగినది. అందుకని రోజు దగ్గరలోని అడవికి వెళ్లి కట్టెలు కొట్టి వాటిని చుట్టుపక్కల ఊళ్ళో అమ్మి వచ్చిన కొద్దిపాటి ధనముతో తినడానికి కావలసిన సరుకులు తెచ్చుకుని వంట చేసుకుని తినేది. కాని రాముడు దీనికి పూర్తిగా వ్యతిరేక మనస్తత్వం కలిగినవాడు. తాను తినే 2 పూటల అన్నానికి కష్టపడటం సంపాదించడం వృధా అని ఒక జోల భుజాన వేసుకుని చుట్టుపక్కల ఊళ్ళో అడుక్కుని అన్ని రకాల కూరలతో అన్నం తినేవాడు. ఎందుకు లక్ష్మి, పొద్దున పోయి కట్టెలు తెచ్చి అమ్మి వాటితో వంట చేయడం? నన్ను చూడు, ఏ కష్టపడకుండానే ఊళ్ళో అందరూ వండుకున్న రకరకాల కూరలు అన్నం తెచ్చుకుని తింటున్నాను. ఇంకా చాలా అన్నం కూరలు మిగిలాయి, నువ్వు కూడా తినొచ్చుగా. అయినా మనం తినే ఈ మాత్రం అన్నానికి అంత కష్టం ఎందుకు? నువ్వు హాయిగా చెట్టు కింద కూర్చో, ఎంచక్కా నేను అడుక్కొని తీసుకొస్తాగా. చూడు ఈ కూర ఎంత బాగుందో. మామా, భగవంతుడు మనకు 2 కాళ్లు 2 చేతులు వంటి నిండా శక్తినిచ్చింది ఎందుకో తెలుసా? ఒళ్ళొంచి కష్టపడి బ్రతకమని. అంతేకాని ఎవరో కష్టపడి సంపాదించినది అడుక్కుని తెచ్చుకుని తినడానికి కాదు మామా. నా మాట విని అడుక్కు తినడం మానేసి నువ్వు కూడా నాతో పాటు అడవికి వచ్చి కట్టెలు కొట్టు. అప్పుడు మనకు ఇంకా బోలెడంత ధనం వస్తుంది. పిచ్చిదాన, భగవంతుడు మన కాళ్ళు చేతులు ఇచ్చింది కష్టపడకుండా బతకమని, నీలాగా గుడ్డు చాకిరి చేయమని కాదు. నువ్వెంత కష్టపడినా అది బతకటానికేగా. అయినా ఇంత సుఖంగా తిండి వస్తుంటే ఇంకా ప్రత్యేకంగా కష్టపడటం ఎందుకు లక్ష్మి? ఇవన్నీ నీకు అర్థం కాదు. రేపటి నుంచి కట్లెమ్మటం మానేసి నాతో పాటు నువ్వు కూడా అడుక్కోటానికి వచ్చేయి. ఎంచక్క రకరకాల కూరలతో ఏ పని చేయకుండానే ఇద్దరం హాయిగా ఉండొచ్చు. లేదు మామా, నువ్వెన్ని చెప్పినా నా పద్ధతి మారదు. నువ్వు వెళుతున్న మార్గం సరైనది కానే కాదు. నువ్వు ఏదో ఒకనాడు నిజం తెలుసుకుని ఒంటికి పని చెప్పి నాలాగా కష్టపడి పని చేస్తావు. అయినా మామా, ఒకసారి ఆలోచించు. ఇప్పుడంటే మన ఇద్దరమే కాబట్టి ఎలాగైనా నడుస్తుంది. రేపు మనకు పిల్లో పాప పుట్టిన తర్వాత పరిస్థితి ఏంటో ఆలోచించావా? లక్ష్మి, నా కోపం తెప్పించమాకు. నువ్వు ఏదో ఒకనాడు నా దారే సరైందని ఒప్పుకుంటావులే. మనకు పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు చూద్దాంలేవే. అవసరమైతే వాళ్ళు కూడా అడుక్కొని బతుకుతారు. సరేలే, ఇక నాతో వాదించమాకు. నాకు నిద్ర వస్తుంది. ఆ తుండు గుడ్డలు అక్కడ పేర్చు. అలా లక్ష్మి ఎంత చెప్పినా కాని రాముడు వినేవాడు కాదు. తన దారి మంచిదని, కష్టపడి పనిచేయడం వృధా అని వాదించేవాడు. పొద్దున్నే లేచి జోలు పట్టుకుని ఊళ్ళోకి వెళ్లి అడుక్కుని వచ్చి తినేవాడు. లక్ష్మి మాత్రం తాను కట్టెలమ్మిన డబ్బుతో సరుకులు తెచ్చుకుని వండుకుని తినేది. భర్త ఏదో ఒకనాడు జీవితం గురించి తెలుసుకోకపోతాడా అని లక్ష్మి మౌనంగా ఉండేది. లక్ష్మి, ఈ రోజు ఊళ్ళో అందరూ పండుగ జరుపుకుంటున్నారు. మంచి మంచి వంటలు వండుకునే ఉంటారు. నేను అడుక్కోటానికి వెళ్తున్నా, త్వరగానే వస్తాలే. బట్టలన్నీ చెట్టు త్వరలో పెట్టి వెళ్ళు, కుక్కలేమన్నా వస్తాయేమో. నేను కూడా కట్టెల కోసం అడుగు వెళ్తున్నా మామా. పండుగ కాబట్టి కట్టెలు బాగా అమ్ముడుపోతాయి. నేను కూడా త్వరగా వస్తాలే మామా. కట్టెలమ్మిన డబ్బులు మూట కట్టి చెట్టు త్వరలో పెట్టా. నీకేమన్నా అవసరం ఉంటే తీసుకువెళ్ళు. అలా రాముడు కష్టపడకుండా బతకడానికి అలవాటు పడి అడుక్కోవటానికి ఊళ్ళోకి వెళ్లాడు. లక్ష్మి మాత్రం కష్టపడి కట్టెలమ్మి బతకడానికి గొడ్డలి పట్టుకుని అడవికి వెళ్ళింది. అమ్మా తల్లి, ఒక ముద్దన్నం పెట్టమ్మా, మీకు పుణ్యం వస్తుంది. 2 రోజుల నుంచి అన్నం తినలేదు తల్లి. అమ్మా, ఇంత అన్నం పెట్టు తల్లి. అయ్యా, ఒక ముద్దన్నం పెట్టండి అయ్యా. 2 రోజుల నుంచి అన్నం తినలేదు. ఇంటి దగ్గర నా కోసం చాలా మంది ఉన్నారయ్యా. దిక్కులేని వాణ్ణయ్యా. అమ్మా, ఒక ముద్దన్నం పెట్టండి తల్లి. ఏమయ్యా, మనిషి అన్నాక కష్టపడి బతకాలయ్యా. చూడటానికి చాలా బలంగా ఉన్నావు. ఇలా అడుక్కోవటానికి సిగ్గా లేదా? ఏదైనా పని చేసుకుని బతకొచ్చు కదా. ముందు నీలాంటి వాళ్లకు అన్నం పెట్టి ప్రోత్సహించే వాళ్లకు తప్పు. ఇది సరైన దారి కాదయ్యా. జీవితంలో బతకటానికి చాలా దారులున్నాయి. నీకు కావాలంటే పని నేను ఇస్తాను, కానీ ఇలా అడుక్కోవటం మాత్రం మానేయి. ఇది మంచి పద్ధతి కాదు. వెళ్ళు, నీలాంటి వాళ్ళకి అన్నం పెట్టినా దండగి. నువ్వు పని చేయాలనుకుంటే నా దగ్గర పని చేయి. 3 పూట్ల అన్నం పెడతాను. నువ్వు చేస్తావా? లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళు. అడుక్కోవటానికి సిగ్గుండాలయ్యా.
ఇంటి యజమాని రాముడిని అలా తిట్టి తలుపేశాడు. రాముడికి ఇవన్నీ రోజు అలవాటైనవే కావటం వలన ఆ యజమాని మాటలు పట్టించుకోకుండా ఇంకో ఇంటికి వెళ్ళాడు. అమ్మా తల్లి, ఓపిక లేదమ్మా, 2 రోజుల నుంచి అన్నం తినలేదు, ఒక ముద్దన్నం పెట్టండి అమ్మా, మీకు పుణ్యం వస్తుంది. చేసిన పుణ్యం ఎక్కడికి పోదు. అయ్యో, ఆకలిగా ఉందా నాయనా? ఆ గిన్నె ఇటు పట్టు. ఇదిగో ఈ అన్నం, కూరలు, పిండి వంటలు తీసుకో. ఈ రోజు మా ఇంట్లో పండుగ చేసుకుంటున్నాం. అన్నీ తీసుకువెళ్లి కడుపు నిండా తిన్నాయనా. నువ్వు 1000 ఏళ్లు చల్లగా ఉండాలమ్మా. నీలాంటి వాళ్ళు ఉండటం వల్లనే సమయానికి వాన కురుస్తుంది, ఎండ కాస్తుంది, పొలాలు పండుతున్నాయి. చల్లగా ఉండు తల్లి, మళ్లీ రేపు వస్తానమ్మా. రాముడి దీవెనలు విని ఎంతో సంతోషంతో ఆ స్త్రీ ఇంటిలోకి వెళ్లిపోయింది. రాముడు మాత్రం ఏమేం కూరలు వేసింది, ఎంత అన్నం పెట్టింది, ఏమి పిండి వంటలు వేసింది తృప్తిగా ఒకసారి బొచ్చెలో చూసుకుని ఈ పూట భోజనం సరిపోతుందనుకుని ఎప్పుడెప్పుడు తిందామా అని తిరిగి మరి చెట్టు వద్దకు బయలుదేరాడు. అదే సమయంలో లక్ష్మి అడవిలో ఎండిన చెట్టు కట్టెలు కొడుతుంది. కొన్ని కట్టెలు నరికిన తర్వాత వాటిని కట్టకట్టి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామని అక్కడ ఉన్న చెట్టు కింద కూర్చుంది. అలసిపోయిన శరీరానికి చల్లటి గాలి తగిలేసరికి లక్ష్మికి మనసంతా ఎంతో ఆనందంగా ఉంది. కష్టపడి పనిచేయటంలో ఉన్న ఆనందం అంటే లక్ష్మికి చాలా ఇష్టం. అలా కొద్దిసేపు సేద తీరి కట్టెల మూట నెత్తిన పెట్టుకుని ఊరివైపు నడవసాగింది. ఊళ్ళోకి అడుగు పెట్టగానే మొహంలో ఎంతో ఆనందంతో భుజానం జోలెతో రాముడు ఎదురయ్యాడు. లక్ష్మి, ఈ రోజు ఏం జరిగిందో తెలుసా? ఊర్లో ఒక ఇంట్లో అడుక్కుందామని వెళ్తే ఆ ఇంటి ఇల్లాలు వాళ్ళింట్లో చేసుకున్న పిండి వంటలు, వేడివేడి అన్నం, మంచి కూరలు బిచ్చమేసిందే. అబ్బా, ఈ రోజు నాకెంత ఆనందంగా ఉంది తెలుసా? చూసావా, అడుక్కోవటంలో ఎంత ఆనందంగా ఉందో. మనమేం పని చేయకపోయినా గాని అడుక్కుంటే ఎంత అన్నం వచ్చిందో చూసావా? ఈ కూరలన్నీ మనం చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఇవన్నీ మనకు ఉచితంగా వచ్చాయి. పద, చెట్టు దగ్గరికి పోయి ఇద్దరం కడుపు నిండా తిందాం. మామ, ఈ రోజు ఏం జరిగిందో తెలుసా మామ? నేను అడవిలో కట్టెలు కొట్టి కట్టి విశ్రాంతి కోసం చెట్టు కింద కూర్చున్నా మామ. చల్లటి గాలి శరీరానికి తగిలి అలసిపోయిన శరీరానికి ఎంతో హాయిగా ఉంది. నా మనసంతా ఎంతో సంతోషంగా ఉంది మామ. చూసావా మామ, కష్టపడి పని చేయటంలో ఎంత ఆనందం ఉందో. అబ్బా, నాకు రోజు ఇలాగే ఆనందంగా ఉంటుంది. నువ్వు చెట్టు దగ్గరకు వెళ్లి అన్నం తిను మామ. ఈలోపు నేను కట్టెలు అమ్ముకొని వస్తా. కట్టెలమ్మా కట్టెలు, కట్టెలమ్మా కట్టెలు, కట్టెలమ్మా కట్టెలు, కట్టెలమ్మా కట్టెలు. ఓ కట్టెలమ్మాయి, ఇటురా. కట్టెల మోపు ఎంత కమ్ముతున్నావు? మంచిగా ఎండిన కట్టెలేనా లేక పచ్చిగా ఉన్నాయా? ఎందుకంటే మళ్ళీ నేను వాటిని ఎండలో పెట్టాలంటే అదో పెద్ద పని కదా. బాగా ఎండిన కట్టెలయ్యా, ఇప్పుడే అడవి నుంచి తెస్తున్నా. కట్టెల మోపు 10 రూపాయలు అయ్యగారు, తీసుకోండి. కావాలంటే రూపాయి తగ్గించుకోండి. అమ్మాయి, నువ్వెవరో కాని ఏ తల్లి నిన్ను కన్నదో గాని నిన్ను చూస్తుంటే నాకు చాలా ముచ్చట ఇస్తుంది. చూడ్డానికి చక్కగా ఉన్నావు, కష్టపడి పనిచేస్తున్నావు, ఒంట్లో శక్తి ఉండి కాళ్ళు చేయి సక్రమంగా పనిచేస్తున్నా గాని అడుక్కు తింటున్నారు. అలాంటి వాళ్ళు నిన్ను చూసి చాలా నేర్చుకోవాలి. అలాంటి అడుక్కునే యువకుల కంటే నువ్వే ఎంతో మేలు. నీ కట్టెల మోపు నేను కొంటున్నాలే, ధర ఏమి తగ్గించను. నీకు కట్టెల మోపుకి 10 రూపాయలు, ఇంకో 10 రూపాయలు. నీలో ఉన్న కష్టపడే తత్వానికి వెళ్లి ఇంటెనకాల కట్టెల మోపు పెట్టి అమ్మగారిని 20 రూపాయలు అడిగి తీసుకువెళ్ళు. కట్టెలు అంత త్వరగా అమ్ముడుపోయినందుకు ఆ ఇంటి యజమాని మాటలకు లక్ష్మి ఎంతో సంతోషించింది. తన కష్టాన్ని గుర్తించి మెచ్చుకున్నందుకు పొంగిపోయింది. వెంటనే భర్తకు ఈ విషయం చెప్పాలని 20 రూపాయలు తీసుకుని తమ నివాసం మర్రి చెట్టు వద్దకు బయలుదేరింది. ఇదే సమయంలో రాముడు చెట్టు కింద తుండుపరుచుకుని అడుక్కున్న అన్నం బొచ్చే ముందు పెట్టుకుని రకరకాల పిండి వంటలు రుచి చూస్తూ ఆత్రంగా తినసాగాడు. ఇంతలో రాముడు అన్నం తినే వద్దకు చీమలు బారు వచ్చింది. రాముడికి వాటి మీద కోపం వచ్చింది. అంతలోనే ఏదో ఆలోచన వచ్చిన వాడిలా లేచి చీమలు ఎక్కడి నుంచి వచ్చాయని చూశాడు. అవి దూరంగా ఉన్న పుట్టలో నుంచి వస్తున్నాయి. తన దగ్గరకు వచ్చి కింద పడిన అన్నం మెతుకులు మోసుకుంటూ పుట్టలోకి వెళ్లి తిరిగి వస్తున్నాయి. వాటిని చూసి రాముడు చలించిపోయాడు. ఇప్పుడు వాటి మీద కోపం లేదు. తింటున్న అన్నం వదిలేసి అలాగే ఆలోచిస్తూ ఉండిపోయాడు. అలా చాలాసేపు ఆలోచించిన తర్వాత ఉన్నట్టుండి ఏదో ఆలోచనలు వచ్చిన వాడిలా గొడ్డలి చేతిలోకి తీసుకుని వెళ్లసాగాడు. కొంత దూరం వెళ్లేసరికి లక్ష్మి ఆనందంతో ఎదురు వచ్చింది. మావా, ఈ రోజేం జరిగిందో తెలుసా? ఎప్పుడూ లేనిది కట్టెలు త్వరగా అమ్ముడిపోయాయి. నా కష్టాన్ని గుర్తించి ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఇచ్చారు మావా. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. అవును, ఇంతకి నువ్వేంటి జోలే బొచ్చ బదులు ఈ గొడ్డలు పట్టుకుని పోతున్నావు? ఎక్కడికి మావా? లక్ష్మి, ఈ రోజు నుంచి నేను పూర్తిగా మారిపోతున్నాను. నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఛీ, ఇన్నాళ్ళు నేను బతికింది ఒక బతికేనా? లక్ష్మి, నేను కూడా నీలాగే కట్టెలమ్ముకొని బతుకుతాను. లక్ష్మి,
ఏమైంది మామ, ఎందుకంత బాధపడుతున్నావు? అసలు ఏం జరిగింది? లక్ష్మి, ఇందాక నేను ఊర్లో అడుక్కొచ్చిన పిండి వంటలు కూరలు ఎంతో ఆనందంగా తిందామని ఆ చెట్టు కింద కూర్చున్నాను. ఇంతలో నా దగ్గరికి ఒక చీమల గుంపు వచ్చింది లక్ష్మి. అవి కింద పడిన మెతుకులు తింటూ నాకు చిరాకు కలిగించాయి లక్ష్మి. నాకు కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళగొడదామనుకున్నాను. కానీ వాటిని చూస్తే ముచ్చటేసింది లక్ష్మి. వెంటనే లేచి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో చూశాను లక్ష్మి. అవి చీమలు కావు, మనుషులకు బుద్ధి చెప్పి మంచి మార్గంలో పెట్టే గురువులు. వాటి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది లక్ష్మి. ఇంతకీ అవి ఏం చేస్తున్నాయో తెలుసా లక్ష్మి? అవి చూస్తే ఇంత చిన్నగా ఉన్నాయనే గాని ఎంత క్రమశిక్షణ, ఒకదాని వెంట ఎంతో శిక్షణ పొందిన సైనికుల్లా పోతున్నాయి లక్ష్మి. అవి నేను తినే దగ్గరికి వచ్చి నా బొచ్చి పక్కన కింద పడ్డ మెతుకులు తీసుకువెళ్లి పుట్టలో దాచి మళ్లీ తిరిగి వచ్చి మళ్లీ అన్నం మెతుకులు మోసుకొని పోతున్నాయి లక్ష్మి. వాటికి ఎంత ముందు చూపు! భవిష్యత్తులో కష్టం వచ్చినప్పుడు ఇలా దాచుకున్న ఆహారాన్ని తింటాయన్నమాట. అప్పుడు నాకు అనిపించింది లక్ష్మి, చీమలు కూడా ఆహారాన్ని అంత కష్టపడి సంపాదిస్తున్నాయి. అవి ఎంత కష్టపడుతున్నాయో చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది లక్ష్మి. మరి అలాంటప్పుడు ఒంట్లో శక్తి ఉండి బుద్ధి ఉండి కాళ్ళు చేతులు సక్రమంగా ఉన్న నేనెందుకు అడుక్కుంటున్నాను అని నా మీద నాకే అసహ్యం వేసింది లక్ష్మి. మనిషి అయి పుట్టాక కష్టపడి బతకాలి గాని ఒకరి మీద ఆధారపడకూడదనిపించింది. ఇన్నాళ్లు నేను నడిచిన దారి నాకే అసహ్యం వేసింది లక్ష్మి. అందుకే నేను ఈ రోజు నుంచి ఆ బతుకును వదిలేసి నీలాగా కట్టెలు కొట్టి అమ్ముతాను లక్ష్మి. నువ్వు వెళ్లే దారే సరైనది. ఇన్నాళ్ళు నేను ఎన్నో మాటలని నీ దారు తప్పని చెప్పి నేను తప్పుగా మాట్లాడినందుకు నన్ను క్షమించు లక్ష్మి. నేను ఇప్పుడే అడవికి వెళ్లి కట్టెలు తెస్తా. రేపటి నుంచి ఇద్దరం కలిసి కట్టెలు అమ్ముకుందాం లక్ష్మి. మనము మంచిగా జీవిద్దాం. తన భర్తతో వచ్చిన మార్పుకి లక్ష్మి ఎంతగానో సంతోషించింది. ఆ రోజు నుండి పొద్దున్నే ఇద్దరూ కలిసి అడవికి వెళ్లి కట్టెలు తెచ్చి అమ్మి వచ్చిన డబ్బుతో కొంత తన తిండికి ఖర్చు పెట్టి మిగిలింది భవిష్యత్తు కోసం దాచిపెట్టేవారు. అలా కష్టపడుతూ కొంతకాలం అయ్యేసరికి పొదుపు చేసిన డబ్బుతో మర్రి చెట్టు కింద చిన్న పాక కూడా వేశారు. మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.